స్వాతి నేను రెడీ. ప్లాన్ ప్రకారం 5 గంటలకు రైట్ కాడికి వచ్చేసి ఓకేనా? లేదు బుజ్జి, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేనేది ఏం లేదు, నువ్వు ఏం భయపడకు వచ్చేసి. నేను చెప్పేది విను బుజ్జి, మన ప్లాన్ మారింది. ప్లాన్ మారిందా అంటే ఇప్పుడే లేచిపోతాం అయింది? ఇప్పుడు కాదు, రేపు కాదు, మనం అసలు లేచిపోతలేం. లేచిపోవట్లేదా? నీ అమ్మ మళ్ళీ ఏమైందా నీకు? ఈ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. అబ్బా తెలిసిందా? సరే రేపు తెలిసేదేదో ఇప్పుడే తెలిసింది. లైట్ తీసుకో, నువ్వైతే వచ్చాయి. లేదురా, మా నాన్న మాటలు నన్ను హర్ట్ చేసినాయి. హర్ట్ చేసినాయా? అయితే ఇప్పుడు ఏం చేయాలనే? లేచిపోడు కాదు, మనం ఈయన్నే ఉండి గెలుద్దాం. నేను ఒప్పుకుంటే నీకన్నా గొప్పోనిచ్చి పెండ్లి చేస్తాడంట మా నాన్న. దానికంటే ముందే నువ్వే గొప్పనివైతే బెటర్ కదా. అందుకే ఇప్పటి నుంచే నువ్వు సంపాదించడం మొదలుపెట్టు. ఓహో, ఎలాగంటే ఈ ఊర్లోనే నువ్వు నంబర్ 1 కావాలి. వచ్చి నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు. అరే టెన్షన్ ఏం లేదు, తాలిబొట్టు పూలు పండ్లని మనోళ్ళు తీసుకుంటారు, బేఫికర్ ఉండు. అరే నువ్వు కారు మాట్లాడినావా? మాట్లాడినరా, పొద్దుగాల 9 గంటలకు బండి వస్తుంది, 4 గంటలకు మీ అందరు ఫోన్ చేసి లేపుతా. అరే లైట్ తీసుకో. అది లేదు ఇది లేదు, బట్టలు మొత్తం చదువుకోపో, రేపు పొద్దుగాల లేచి పోవడే పొద్దున. ఇప్పుడు ప్లాన్ చేసినాం, మనోళ్ళంతా రెడీ చేస్తున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, నేను లేచిపోవట్లే. క్యాన్సిల్ అయిందా? పిచ్చోడా, ప్రతి మనిషికి ఏదో టైంలో సిచ్యువేషన్ వస్తుంది, నీకు ఇప్పుడు వచ్చింది గంతే. మా నాన్న మాటలు పక్కన పెడితే ఫస్ట్ టైం మా అమ్మ బాధ చూసి తట్టుకోలేకపోయినరా. అరే రేమో, నీతో సినిమా ఇండస్ట్రీకి వస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక జాబ్ చూడరా భయ్, పైసలు సంపాదించాలి అంతే. అరే గాని నీతోనే వస్తానంటే నువ్వేమరా ఫేస్ ఆడి పెట్టినావు? అరే ఇటు తిప్పురా, తిప్పు. వీనికి ఎవడేమన్నాడు? ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధంరా. అబద్ధమా? సినిమాని బిల్డప్ ఇచ్చాను అంతే. అంటే షూటింగ్లు, సినిమాలు, హీరోలు, హీరోయిన్లు నాకు ఏమున్నావురా? కూసో కూసో. గీ ఫాల్తుగాంతోనారా నువ్వు ఇండస్ట్రీకి పోయేది? ఒకే ఒక్క నైట్ కష్టపడ్డావు అనుకో, తెల్లారేసరికి మన ఊర్లో రాజులు మనమే. అవునరా అశోకు, ఓ 3 ప్లేసులు చూసినాం, ఒక్కడ తెలియదనుకో మన అందరి లైఫ్లు టర్న్ అయితేరా. అయినా మీ నాన్న పరిస్థితి కూడా మంచిలేదు కదరా, ఆయన నిడిచిపెట్టి పోడు కరెక్ట్ కాదు కదా. వీళ్ళ దారిలో వెళ్ళామనుకో మనం సక్సెస్ అవుతాం. నువ్వేరా నా సినిమాలో హీరో.